ఇవాళ మనకి సొసైటీలో ఎలర్జీ అనేది చాలా కామన్ అయిపోయిందండి. ఎందుకంటే ఒకటి మనకు ఆల్రెడీ వెంటిలేషన్ సరిగా లేకపోవడం వలన, అనైజీనిక్ కండిషన్స్ వల్ల ఆల్రెడీ అక్కడ డస్ట్ మైట్స్, హౌస్ డస్ట్, ఈ పొల్యూటెంట్స్ అన్నీ ఎక్కువైపోతున్నాయి. దాంతోపాటు ఈ అనైజీనిక్ కండిషన్స్ దగ్గర ఉన్నప్పుడు మనకి వైరల్ పార్టికల్స్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో వైరల్ ఇన్ఫెక్షన్స్, ఆ వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి వచ్చే వైరల్ పార్టికల్స్ ద్వారా కూడా ఎలర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా ఇవాళ చూసినట్లయితే మనకి ఆటోమొబైల్ పొల్యూషన్ ఒకటి, ఇండస్ట్రియల్ ఎస్పెషలీ మన జీవన స్రవంతిలో ఈ కన్స్ట్రక్షన్ బిజినెస్ అనేది చాలా ఎక్కువైపోయింది అనమాట. ఈ కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఏదో స్టోన్ క్రష్ నుంచి కానీ వుడ్ క్రష్ నుంచి కానీ వచ్చే ఆ డస్ట్ పార్టికల్స్ అనేవి మనకి ఈ ముక్కుల్లో చేరి కంటిన్యూస్గా మనకి ఎలర్జీని, దాంతోపాటు ఇన్ఫెక్షన్ని, ఇన్ఫ్లమేషన్ని కలుగజేసి సైనసైటిస్, ఎలర్జీగా ఫంగల్ సైనసైటిస్ వచ్చేటట్టు చేస్తున్నాయి అన్నమాట. సో మనకి ఆటోమొబైల్ పొల్యూషన్, ఎస్పెషల్లీ కార్బన్ పార్టికల్స్ అనేవి కూడా చాలా సివియర్ ఇన్ఫ్లమేషన్ కలుగజేస్తాయండి. ఏవైతే ఇప్పుడు కార్బన్ పార్టికల్స్ ఉంటాయో అవి డైరెక్ట్గా ముక్కులోకి వెళ్ళి ముక్కులో ఉన్న టర్బినేట్ మ్యూకోజా మీద, అలాగే నేసల్ మ్యూకోజా మీద, అలానే అక్కడ ఉన్న ఆస్టియల్ మ్యూకోజా మీద ఇవి ఉండి అక్కడ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి ఎడీమా వచ్చేటట్టు చేస్తాయి అన్నమాట. వన్స్ ఎడీమా వచ్చిందంటే ఆ సైనస్ ఆస్టియాన్ని బ్లాక్ అయిపోయి లోపల సెక్రిషన్స్ అక్యుములేట్ అయ్యి క్రానిక్ సైనసైటిస్ ఫామ్ అయింది అనమాట. వన్స్ క్రానిక్ సైనసైటిస్ ఫామ్ అయిందంటే అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఫంగల్ సైనసైటిస్గా కన్వర్ట్ అయ్యిద్ది అనమాట. అలానే మనం ఉండే అట్మాస్ఫియర్లో హ్యూమిడిటీ లేకుండా చూసుకోవాలి. ఎక్కడైనా కూడా కంటిన్యూస్గా నీరు కారటం కానీ, నీరు జారటం కానీ లేకుండా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎక్కడైతే నీరు కంటిన్యూస్గా వస్తూ ఉంటుందో అక్కడ పాసి పట్టిపోయి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి మనకు పోయి మనకి ఎలర్జెన్స్గా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో మనం ఉండే పరిసరాలని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా, అనైజీనిక్ కండిషన్స్ లేకుండా ఎప్పుడూ హైజీనిక్గా ఉంచుకుంటా ఆ డస్ట్ పార్టికల్స్ లేకుండా చూసుకోవాలి. మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవాళ మనం ఫైల్స్ కానీ, పుస్తకాలు కానీ, పాత బట్టలు కానీ, పాత వస్తువులు కానీ సంవత్సరాలు వాటిని మనం టచ్ చేయకుండా ఉంచుతాం అనమాట. అది ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదండి. ఏ వస్తువునైనా కూడా ఇంట్లో మనం ఎవ్రీ 2-3 మంత్స్కి డస్టింగ్ చేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలన్నమాట. అందుకని మనం ఓల్డెన్ డేస్లో చూసినట్లయితే ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా యూజువల్గా ఇయర్లీ వచ్చే 2-3 ఫెస్టివల్స్కి కూడా ఎప్పుడు రెగ్యులర్గా 3-4 మంత్స్కి ఇంటిని మొత్తం శుభ్రం చేస్తారు. అన్ని వస్తువులను బయటికి తీసి శుభ్రం చేస్తూ ఉంటారనమాట. సో అది ఇప్పుడు కూడా మనం ప్రోటోకాల్ ఫాలో అవ్వాలన్నమాట. ఎవ్రీ 2-3 మంత్స్కి ఒకసారి మొత్తం వస్తువుని తీసి అనవసరమైన వాటిని తీసేసి అవసరమైన వాటిని మళ్ళీ శుభ్రం చేసుకొని పెట్టుకోవటం మంచిదన్నమాట. సో ఓవరాల్గా మనం ఎలర్జీని అవాయిడ్ చేసుకోవాలన్నా, కంట్రోల్ చేసుకోవాలన్నా ఏంటంటే మనం ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి, డైలీ కొంత ఫిజికల్ యాక్టివిటీ, ఆ ఫిజికల్ యాక్టివిటీలో ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎక్కడైతే అంటే పొల్యూషన్స్ ఫాస్ట్గా ఉంటుంది, ఎస్పెషల్లీ ఆటోమొబైల్ పొల్యూషన్ అని, కన్స్ట్రక్షన్ కానీ, అక్కడ మనం వీలైనంత తక్కువసేపు ఉంటా మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ ఎలర్జీ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అలానే ఎవరైతే ఎక్కువ సిటీలో ఉంటారో వాళ్ళు డైలీ జలనేతి విధానం ద్వారా పొద్దున సాయంత్రం ముక్కుని గోరువెచ్చని నీళ్ళతో శుభ్రం చేసుకున్నట్లయితే వాళ్ళ ముక్కులో ఏదైనా పార్టికల్స్, ఎలర్జెన్స్ డిపాజిట్ అయినా కూడా అవి ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట.